ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే రావణ్ కి సర్కార్ కి ఉన్న రిలేషన్ ఎక్స్పైర్ అయ్యే రోజు సమసమాజ్ పార్టీ లీడర్ ధనుంజయ్ రూపంలో వచ్చింది. అర్థమైంది కదా. మీకు ఓకే అంటే ఎంపీ సీట్ ఇవ్వడమే కాదు, సెంట్రల్ కేబినెట్ లో మినిస్టర్ వచ్చేలా నేను చూసుకుంటాను. మా రావణ్ కి సర్కార్ కి ఉన్న అండర్స్టాండింగ్ తెలిసి కూడా ఏ ధైర్యంతో ఇదంతా అడుగుతున్నారు? ఎంతైనా పదవిలో మనవాళ్లు ఉండడం వేరు, మనమే ఉండడం వేరు. గుర్తింపెప్పుడు గెలిచిన వాడికి ఉంటుంది, గెలిపించిన వాడికి కాదు. ఆలోచించుకోండి. हे रावण कैसा है? कूल कूल. ధనుంజయ్ ఎందుకు వచ్చాడు? మీకు ఆపోజిట్ గా ఎంపీ టికెట్ ఆఫర్ చేయడానికి వచ్చాడు. పోస్టర్ మీద ఉన్నవాడికి పోస్టర్ అతికిచ్చేవాడికి తేడా తెలీదు నాడు వాడికి. మనం పనులకి వాడికిన వాడిని వాళ్ళు పార్లమెంట్ ఎవడు పడితే వాడు రాజకీయ నాయకుడు అవలేడు రావణ్. ఎందుకు డాడ్ అంత సీరియస్ గా తీసుకుంటున్నావు? జస్ట్ ఇమాజిన్ రావణ్ ని, పాలిటిక్స్ మాట ని పాజ్ లేకుండా చెప్పాడు. దేవా దేవా చెప్పేది నీకే, కూర్చో. దేవా ఫిర్సే బోల్. రావణ్ నా కొడుకు నారికి కోస్తావా? కాబట్టే నాలుగుతో సరిపెట్టా, లేకపోతే ఈ కత్తికి పడుండేది. తీసుకోబా. నేను సిట్టింగ్ ఎంపీని అన్న విషయం మర్చిపోతున్నావు. నేను కాబోయే ఎంపీ అని గుర్తుపెట్టుకో. రాజకీయంగా ఎదగాలని రావణ్ డిసైడ్ అయ్యి ఢిల్లీ వెళ్ళాడు. అన్న చావుతో రగిలిపోతున్న తివారీ సర్కార్ని కలిశాడు. మా కోట మీద అటాక్ చేశాడు. రావణ్ లేకపోతే అతని కుడి భుజం అయిన తపన్ని చంపేశాడు. ఊరంతా వెతికాం మహారాజ్, ఆ తివారీ గడు ఎక్కడ దొరకలేదు. కాకా దీనికి కారణమైన ఏ ఒక్కడు బతకూడదు. చనిపోవడానికి కారణం వాళ్ళు వీళ్ళు కాదురా. నువ్వు చేసిన పాపాలే మా అన్నయ్యకి తగిలాయి. నీతో తిరగడం వల్ల చనిపోయాడు. బైరాంపూర్ వాసియో, వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను. అటువంటి వాణ్ణి పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా? ఇదే ధైర్యంతో ఓట్లు అడగడానికి వస్తే వాణ్ణి తిప్పి కొట్టండి. రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది. చెయ్యి కాదు కదా కన్నెత్తి చూసినా వాడు జీవితాంతం జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను. బైరంపూర్ కా బాయ్ और బహనో, మీరంతా చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రావణ్ మహారాజ్ ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి ఎంపీగా వెళ్ళబోతున్నారు. ఆడవాళ్ళకి తలో 1000 ఇస్తాం, మగవాళ్ళకి వాళ్ళు తాగినంత పోయిస్తాం. అడుక్కోద్దు, వెయ్యాలి.
లేకపోతే చంపేస్తా. ఎందుకు వేయాలా నీకు ఓటు? ఎందుకు వేయాలి? మా జీవితాన్ని నాశనం చేసినందుక, ఈ ఒన్ను వల్ల కాడు చేసినందుక. చూడరా, అటు చూడు. ఒక్కగానొక్క కొడుకు వాడు ప్రేమించిన పోలీసు ఉద్యోగంలోంచి తీసేయించి వాడి జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. నువ్వు నాశనం అయిపోతావు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? వదులు రావణ్, నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడవు. జనాన్ని మెప్పించాలి, బతిమాలాలి. అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవాలి. నా వల్ల కాదు కాకా. రావణ్, సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలంచే నీళ్లు తాగుతుంది. నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలంచక తప్పదు. పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు. రూలింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళని రిగ్గింగ్ కూడా చేయలేం. ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో లవుడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకిచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది. ఒకరి కోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు. మీ ఇద్దరి వీక్నెస్లు తెలుసుకుని ప్రియని, డబ్బుని తీసుకొచ్చేశాడు. దిగండి. దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత ఆసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు చెమటలు పట్టునో, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో, ఏ నామము తలచిన హరులు సురులు గజగజ వణికిపోవుదురో, అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు, నీచులు, అల్పులు, అధములు అయిన మా సోదరులు అవహేళన చేయుటయా? ఇప్పుడే మా కథాదండము చే వీరిసి ఇరస్సును 1000 వ్రక్కలు గావించడా. ఎలా ఉందిరా నా నటన? ఏంటిది నటన? కింద బట్టలన్నీ ఊడిపోయాయి. ఎలా ఉన్నావు అన్నయ్య? ఎలా ఉన్నావేంట్రా? పద్ధతిగా పెరిగితే నీలాగుంటారు, గాలిగా పెరిగితే నాలాగుంటారు, కసిగా పెరిగితే జైలాగుంటారు. ఒక్క సెల్ఫీ జై. కాకా, అమ్మ నా డబ్బు. ఏంటన్నయ్యా ఇదంతా? మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి కానీ ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు? అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు? మీరు మంచి నటులు కదా, మీ చేత వేషం వేయిద్దామని. ఓహోహోహో, అదా మ్యాటరు. అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్లు, ఫ్లాష్ మాబ్లు, నెట్ఫ్లిక్స్ అన్ని బోలెడంత ఎంటర్టైన్మెంట్లు వచ్చాయి. నాటకాలు ఎవరు చూస్తారంటావు? ఏయ్, మీరు వెయ్యాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణుల వేషం కాదు, ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం. అంటే చెప్పాగా రావణ్ నామినేషన్ వేశాడని. బాగా చదువుకున్నాడు కదా. నువ్వు రావణ్లా ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళాలి,
నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ణి గెలిపించాలి. చీ కుట్టిన జనంతో జై కుట్టించాలా? అదెలా జరుగుతుంది? జరగాలి. నీ ప్రేమ నీకు దక్కాలంటే జరిగి తీరాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగినోడివి. సొంత అన్నయ్య అడిగితే ఆ మాత్రం చేయలేవురా? ఆడు చేస్తానులే జై, నేను ఒప్పిస్తాను. నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటాను అన్నమాట. మంది మొత్తాన్ని చూసుకుంటా. నటుడు. థ్యాంక్స్ జై. హలో నటరాజా, ఆ? నీకు కూడా వేషం ఉంది. ఏదో 4 మాయ మాటలు చెప్పి బతికేవాడిని, నాకేం తెలుసు సార్. అవే మాయమాటలు చెప్పి రావణ్ ఇష్టపడుతున్న తపంచెల్లి సిమ్రన్ను పడేయాలి. తప్పంచెల్లి. అమ్మ బాబోయ్, ఆ రివెంజ్ రానియా? అవును, నువ్వు రావణ్లా సిమ్రన్కు దగ్గరవ్వాలి. పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి. మా రావణ్ణి పెళ్లి చేసుకునేలా చెయ్యాలి. అంటే గోల్ నేను కొడితే కప్పు చేస్తారా? అయినా ఒకే పోలికలున్న ఇద్దరు ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతామండి? ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో. ఆహా, అయితే రోజు అప్ అండ్ డౌన్ ట్రిపుల్ వేయాలా నేను? ఇదంతా కరెక్ట్ కాదు. నేను చేయం. వద్దు, ప్రేమ చేయొద్దు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమ్మో, నేనెప్పుడూ రెడీ.